సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర అమరవీరుల స్తూపం నుంచి వరంగల్ సభ వరకు కొనసాగింది. అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించిన హరీష్ రావు ఈ యాత్ర రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి నాందిగా చెప్పారు. కేసీఆర్, గాంధీ, అంబేద్కర్ బాటలో నడిచి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. కిలోమీటర్లు 3 రోజుల పాటు నడిచి ఎల్కతుర్తిలో జరిపేటువంటి సభా సమావేశ స్థలికి వీళ్ళందరూ కూడా చేరుకోబోతా ఉన్నారు. ఇలా యువతలో ఎనలేని ఉత్సాహం ఉంది. ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ప్రజలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేటకు కూడా అవినాభావ సంబంధం ఉంది. ఆనాడు కేసీఆర్ గారు సిద్దిపేట ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా రాజీనామా చేసి సిద్దిపేట నుంచే గులాబీ జెండానెత్తి రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్ గారు. ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్దిపేటనే వేదికగా మారింది. అలాంటి సిద్దిపేట నుంచి ఈ రోజు పెద్ద ఎత్తున మరి రజతోత్సవ సభ విజయవంతానికి యువకులందరూ కూడా పాదయాత్రతో బయలుదేరారు. ఈ పాదయాత్ర కేవలం పాదయాత్రనే కాదు, రజతోత్సవ సభను విజయవంతం చేసేటువంటి జైత్రయాత్ర, రేపు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చేటువంటి విజయ యాత్రగా ఈ పాదయాత్ర నిలబడబోతా ఉంది. పార్టీ పెట్టినాడు చాలా మంది ఇది పాల పొంగని, నీటి బుడగని, ఇది అమాసకు పుట్టింది పుణ్యానికి పోతుందని ఎంతో మంది హేళన చేశారు. కానీ 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా దేశంలోని 33 పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా వారందరి నుంచి కూడా లేఖలు సాధించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణను సాధించారు. ఈ గులాబీ దండు సిద్దిపేట నుంచి సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనడానికి బయలుదేరింది. మా పోరాటం తప్పకుండా కొనసాగుతుంది. మేము ఉద్యమంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షమే. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ.